నిత్య జీవ సన్నదిన టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా ప్రేమపూర్వక వందన మన్నాలు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ బాగున్నారా? దేవుని వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు అన్యాయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామను బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు. ఈ దినమున ప్రభు ఈ రీతిగా నీ వాక్యం ధ్యానించుకుంటకు మీరు ఇచ్చినటువంటి ప్రభు అవకాశం బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా తండ్రి, నీవే ప్రభు మాతో అందరితో మాట్లాడండి. నీ వాక్యంలో ఉన్నటువంటి ప్రభు ఆశ్చర్యకరమైన సంగతులు ప్రభు గ్రహించినట్లు మా మనోన్నతములు తెరవచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి బతిమాలి వేడుకుని పొందుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. వాక్ధ్యాన నిమిత్తము లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం నుండి చదువుకుందాము. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. చదవబడిన వాక్య భాగాన్ని కనుక పరిశీలనగా చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానమైన తర్వాత శిష్యులను బలపరుస్తూ, వారికి దర్శనమిస్తూ, వారిలో ఉన్నటువంటి అవిశ్వాసమును, మరి భక్తిహీనతను, అలాగనే వారిలో ఉన్న భయాన్ని కూడా ముఖ్యంగా తీసివేయడానికి వారిని బలపరుస్తున్నటువంటి సందర్భం. ఆయన మరి శుక్రవారం రోజున సిలువ వేయబడి సమాధిలో పెట్టబడి 3 దినములు సమాధిలో ఉండి 3వ దినమున ఆదివారమున ఆయన తిరిగి లేచి లోకమంతటికి, ముఖ్యంగా సంఘానికి కూడా గొప్ప సాక్ష్యమును ఆయన ఇచ్చి ఉన్నారు. ఇదిగో నేను మృతుడినైతిని కానీ తిరిగి లేచాను, సజీవునై ఉన్నాను. నేను ఏ రీతిగా తిరిగి లేచానో నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను కూడా తిరిగి లేస్తాడు అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ సంఘానికి మరి ఆయన పునరుత్థానం ద్వారా ప్రపంచం అంతటికీ కూడా గొప్ప అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యాన్ని ఆయన చేస్తున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు సజీవుడై ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా వారు చనిపోయినను తిరిగి లేస్తారు. ఆయన పునరుత్థానము ఈ లోకమునకు మాత్రమే కాదు కానీ ముఖ్యంగా సంఘమునకు ఏం తెలియజేస్తుందంటే, ఆయన మరణమును ఏ రీతిగా జయించారో అలాగునే వారి విశ్వాసులకు కూడా మరణమును జయించేటువంటి ఆశీర్వాదం ఆయన ఇచ్చారు. మనం కనుక చూసుకున్నట్లయితే మరి ప్రభువారు చెప్తారు, రెప్పపాటు కాలంలో మరి రహస్య రాకడలో ప్రభువారు మధ్యాకాశంలోనికి వచ్చే సమయానికి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులందరూ, చనిపోయిన వారందరూ కూడా మహిమ శరీరముతో ఆయనతో పాటు వస్తారు. మరి వారిని ఎదుర్కోవడానికి నిలిచి ఉన్నటువంటి సంఘము, సిద్ధపడినటువంటి వధువు సంఘము, మరి ప్రభు నిమిత్తము ప్రభు మార్గములో లోకమును విడిచిపెట్టి, లోక ఆశలన్నింటినీ కూడా విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగినటువంటి విశ్వాసులందరూ, సంఘంలో ఆయన నిమిత్తము సిద్ధపడిన వారందరూ కూడా ఆయన వచ్చేటువంటి రహస్య రాకడకు రెప్పపాటు కాలంలో వారు ప్రభుని ఎదుర్కొంటకు మహి శరీరముగా మార్చబడి మరి పునరుత్థాన శరీరంతో, రిజరక్షన్ బాడీతో వారు ఆయన ఎదుర్కొంటకు రెప్పపాటు కాలంలో ఎగిరి వెళ్ళగలుగుతారు. మరి ఆ యొక్క సిద్ధపడిన సంఘమునకు శరీర మరణము కూడా ఉండదు. గనుక మరణమును జయించినటువంటి సంఘమునకు దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం, గొప్ప ఆశీర్వాదము మరి సంఘము మరి దక్కించుకున్నది. గనుక దేవుడు చేసినటువంటి ఈ పునరుత్థాన కార్యము ద్వారా దేవుడు సంఘమునకు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చారు, నిరీక్షణ ఇచ్చారు. మరి దేవుడు లేచిన తర్వాత శిష్యులు అనేటువంటి అప్పటికి ఏర్పాటు చేయబడినటువంటి శిష్యుల్లో ఉన్నవారు వారు ఇంకా అవిశ్వాసంలోనే ఉన్నారు. ప్రభు వచ్చి దర్శించినప్పుడు మరి తోమా అనేటువంటి శిష్యుడు అక్కడ లేకపోవడాన్ని బట్టి తోమా అనుకుంటాడు, నేను ఆయన యొక్క గాయముల్లో వేలి పెడితేనే కానీ నేను నమ్మననేటువంటి అవిశ్వాసిగా ఉంటాడు. తర్వాత పేతురు కూడా మరి ఆయన నన్ను చూచినప్పటికీ మరి లోకంలోనికి మళ్ళా తన యొక్క పనిలోనికి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు. ప్రభు వారిని దర్శించి మరి మాట్లాడుతూ బలపరుస్తూ కూడా వచ్చుచున్నటువంటి సందర్భంలో ఒక సందర్భం ఆయన మాట్లాడుతూ ఆయన అంటారు, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథముల్లోనూ కీర్తనల్లోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ
నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. గమనించాల్సింది ఏంటంటే శిష్యుల యొక్క మరి అవివేకం, శిష్యుల యొక్క గ్రహింపు లేనితనము. 3.5 సంవత్సరములు ప్రభు ఈ గొప్ప విలువైనటువంటి లోకమంతటికి రక్షణకరమైన ఆశీర్వాదకరమైనటువంటి ఆయన సిలువ యాగం గురించి, ఆయన శ్రమ పడటం గురించి, ఆయన సిలువలో మరి చనిపోతారని, తర్వాత మళ్ళీ తిరిగి లేస్తానని ఈ మాటలన్నీ కూడా 3.5 సంవత్సరములు కూడా శిష్యులతో మరి చెప్తూనే ఉన్నారు. శిష్యులైనటువంటి వారు వాటిని గ్రహించలేదు. ఎప్పుడైతే ఈ యొక్క సన్నివేశం అంతా కూడా ఈ యొక్క కార్యములన్నీ జరుగుతాయో తర్వాత కానీ వారికి అర్థం కాదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శిష్యులలో మరి దేవుని యొక్క మర్మమును అనగా దేవుని వాక్యమును అర్థము చేసుకోలేని స్థితి. ఇక్కడ చూసుకున్నట్లయితే వారితో మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా ఆయన ఏమంటున్నారంటే మరి ప్రవక్తల గ్రంథముల్లో, కీర్తనల్లో, ధర్మశాస్త్ర గ్రంథముల్లో కూడా నా గురించి రాయబడిన ప్రతి ప్రవచనము కూడా నెరవేర్చబడింది. అనగా నేను ఈ భూలోకంలోనికి వచ్చి ఏమైతే కార్యములు చేయాలని ప్రవచన గ్రంథములు ఉన్నాయో ఆ భూమి మీదకి వచ్చినటువంటి ఆ మొదటి రాకడలో ఏదైతే చేయాలో అవన్నీ కూడా నా యందు నెరవేర్చబడి ఉన్నవని మీరు తెలుసుకోవాలని చెప్పేసి వారితో చెప్తారు. అవును, ప్రభు ప్రవచనసారుడు అనగా ప్రవచనములు నెరవేర్పే ప్రభు చేసినటువంటి కార్యములన్నీ కూడా, దేవుడు చేసిన ప్రతి కార్యము కూడా దేవుని చిత్తానుసారముగా ఆయన పరమ తండ్రి ఏదైతే నిర్ణయించారో ప్రభు దానికి విధేయత చూపించి ఆయన ప్రతి కార్యము కూడా ఆయనకి లోబడటంలో ఆయన చూపించారు. మరణం వరకు కూడా ఆయన విధేయత కలిగి ఉన్నారని వాక్యంలో రాయబడి ఉన్నది. కనుక మనకి మాదిరి ఉంచడానికి ఆయన ఈ రీతిగా ఎంత విధేయత చూపించి తను తాను తగ్గించుకుని సంఘమునకు మాది ఏర్పాటు చేశారు. ఈ విషయాలన్నీ కూడా సంఘమునకు అర్థం కాలేదు. మరి ఆయన ఇక్కడ చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, అక్కడ ఉన్నటువంటి శిష్యులను దేవుడు ఈ విషయాలన్నీ మాట్లాడుతూ వారిని గద్దించారు. కూడా వారిని గద్దిస్తూ ఆయన మాట్లాడుతూ వారి మనసును తెరవచేసి దేవుని యొక్క వాక్యంను వారికి అర్థమయ్యేలాగా ఆయన విశదీకరించారు. అప్పుడు వారికి అర్థమవుతూ ఉంది. ఈ రోజున మనము కూడా చాలాసార్లు దేవుని వాక్యమును అర్థము చేసుకోలేని స్థితిలో ఉన్నామేమో. దేవుడు చెప్పేటువంటి విషయాలు అనగా సంఘంలో మనం వినేటువంటి వాక్యం, దేవుడు దైవజనుల ద్వారా చెప్పేటువంటి వాక్యము విన్న అర్థము చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నామేమో. కానొకప్పుడు ఇశ్రాయేలు కూడా వారి గురించి కూడా ప్రభు బాధపడతారు. యెషయా భక్తులు అంటారు, వీళ్ళు వింటున్నారు కానీ వీరు ఏమాత్రం కూడా ప్రతిఫలము లేకుండా, వీరి యొక్క హృదయం గ్రహింపు లేకుండా ఉన్నది, స్వస్థత ఏమాత్రము లేకుండా ఉన్నది, నా వల్ల ఏమాత్రం కూడా కార్యము పొందుకోలేని వారుగా ఉంటున్నారని చెప్పేసి మరి యెషయా భక్తుడు మరి దేవుని ప్రజల పట్ల ఎంతగానో బాధను వ్యక్తపరుస్తారు. ఈ రోజున మనము కూడా ఈ రీతిగా ఉన్నామేమో. సంఘంలోనే ఉంటూ దేవుని వాక్యం విన్న దాని గ్రహింపు, దాని యొక్క అర్థము తెలుసుకోలేని వారిగా, దాని ప్రకారము జీవించలేని వారిగా ఉన్నామేమో. ఇక్కడ శిష్యులకైతే అవిశ్వాసము, భయంకరమైనటువంటి ఈ పాపము, ఈ అవిశ్వాసం కనుక ఉన్నట్లయితే దేవుని వాక్యం మనకు అర్థం కాదు. అలాగే ఇశ్రాయేలు ప్రజల వైపు వచ్చినట్లయితే వారిలో ఉన్నటువంటి హృదయ కాఠిన్యం, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభు వారు చెప్పిన మాటలు పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా అర్థం చేసుకోలేకపోయారు, ప్రభువుని నమ్మలేదు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి హృదయ కఠినత్వము, పాపము ఎడల వారికి ఉన్నటువంటి ఒక మరి భయంకరమైనటువంటి ఇష్టము, వాటి వల్ల వారు దేవుని యొక్క మాటను మరి దైవ కుమారుని కూడా వారు ఏం చేశారంటే సిలువ వేయడానికి సాహసించారు. కనుక ఈ రోజున దేవుని మాటలు మనకి ఏ రీతిగా అర్థమవుతున్నాయో మనం ఒకసారి బెరీజు వేసుకోవాలి. మనం వింటున్నటువంటి వాక్యములో ఉన్నటువంటి సారం మనము అనుభవిస్తూ ఉన్నామా? దాని యొక్క సారం మనం అనుభవించలేకపోతే, దాని యొక్క మాటలు గనక మనం గ్రహింపు లేకుండా ఉన్నట్లయితే దానివల్ల మనకి ప్రయోజనం ఏంటి? దేవుని మాటలు వింటున్నాడు యోధా, విన్నప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి పాపం ఏమాత్రం కూడా మానుకోలేకపోతున్నాడు, చివరికి నశించిపోయాడు. ఈ మిగిలిన శిష్యులైతే వారు కొన్ని విషయాల్లో గ్రహింపు లేదు, కానీ ఈ ఒకానొక శిష్యుడు యోధా అయితే మొత్తానికి తన యొక్క మరి జీవితంనే నాశనం చేసుకునే రీతిగా సిద్ధపడ్డాడు. ఈ రోజున దేవుని వాక్యం ఎంత వింటున్నామనేటువంటి విషయం కాదు, కానీ విన్నదాన్ని ఎంత అర్థం చేసుకుని దాన్ని సారవంతంగా
మనం మన యొక్క చేష్టల్లో పెడుతున్నాం అనేటువంటిదే ప్రాముఖ్యం. కనుక దేవుని వాక్యము విరివిగా ప్రకటించబడుతుంది. ఇప్పుడు ఈ ప్రకటించబడుతున్న ఈ సమయంలోనే మనం ఫలింపు లేకుండా ఉంటే రానున్న దినముల్లో ఆ వాక్యము కొరతగా ఉంటారు. దేవుని యొక్క స్వచ్ఛమైన వాక్యము, దేవుని యొక్క హితబోధ చాలా తక్కువగా ఉండేటువంటి సమయంలో వస్తాయి. ఆ సమయంలో మనం ఏ రీతిగా వాక్యం వల్ల సారం పొందుకుని ఉంటాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యము, విన్న వాక్యం నీవు గ్రహింపులోనికి తీసుకుంటున్నావా? నీ గ్రహింపులోనికి దేవుని వాక్యం వస్తుందా? లేకపోతే ఏ గ్రహింపు లేకుండా ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేసేటువంటి వ్యక్తిగా ఉన్నామో లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభు చెప్తున్నారు, వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగము జరుగుతున్న సందర్భము సుమారు 2000 సంవత్సరముల క్రితం ప్రభు చెప్పిన మాట. ప్రభు పేరట, యేసు ప్రభు పేరట ఒక దేశము కాదు కానీ సమస్త జనములలో కూడా మారు మనస్సు గురించి, పాప క్షమాపణ గురించి కూడా ప్రకటించబడతాయి. ఇది ప్రవచనము, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యము, సామాన్య జనులు చేసేటువంటి కార్యములు కాదు. ప్రపంచమంతటికి కూడా సువార్త ప్రకటించాలంటే ఒక వ్యక్తి వల్ల కాదు, ఒక వ్యవస్థ వల్ల కాదు, ఒక జనాంగం వల్ల అసలే కాదు. ఎంత కార్యము జరుగుతుందంటే దానికి కారణము దేవాది దేవుడు చేసినటువంటి కార్యం. ఆయన అనేక జనులలో, సమస్త జనములలో ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేరేపిస్తూ ఆయన కార్యము జనులకు అర్థమయ్యేలా ఆయన చేస్తూ ఆత్మ తండ్రి చేస్తున్నటువంటి బలమైనటువంటి కార్యము. రెండవ రాకడలో ప్రభు తిరిగి రాబోచున్నారు. దానికి సంఘమును సిద్ధము చేయడానికి ఆత్మ తండ్రి చేస్తున్నటువంటి కార్యము. గనుక ఈ విషయములన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి మన యొక్క జీవితంలో సరిచేసుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయము. ప్రభు ఏం కోరుకుంటున్నారు? దేవుడు ఏం కోరుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు మన నుంచి ఏం కోరుకుంటున్నారు అంటే ఆయన మనలో ఉన్నటువంటి పాప మలినమును తీసివేసుకోవాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. దేవుణ్ణి బాధించేటువంటి పని, దేవుణ్ణి ఇబ్బంది పెట్టేటువంటి పాప కార్యములు చేస్తూ ఇటు మానవులకు దేవునికి కూడా బాధకరంగా అయిష్టముగా ఉండేటువంటి స్థితి నుంచి మనము ఆయన పరిశుద్ధ రక్తం వల్ల మన పాపములన్నింటినీ కడిగి వేసుకుని మారు మనసుతో పశ్చాత్తాపంతో మనము దేవుని యొద్దకు వచ్చి ప్రతి పాపమును ఉపవేసుకుని మనము దేవుని యొద్దకు వచ్చి సమాధానం పడాలని ఆయన కోరుకుంటున్నారు. మన నిమిత్తము ఆయన ఈ భూలోకమునకు తను తాను తగ్గించుకుని దిగివచ్చి మానవులతో సహవాసం చేసి మానవుడిగా ఉండి ఆయన తన యొక్క పరిశుద్ధ శరీరమును సిలువ బలిపీఠం మీద ఆయన ఏం చేశారంటే సమర్పించి ఆయన తన పరిశుద్ధ రక్తము కార్చి మానవులందరికీ తన యొక్క రక్తమును ఉచితంగా ఆయన ఇస్తున్నారు. ఎంతమంది అయితే ఆయన సిలువ యొద్దకు వచ్చి ప్రభువా నేను పాపిణ్యులను క్షమించు, నా ఆత్మ నరకమునకు తీసుకువెళ్ళొద్దని ప్రార్థిస్తారో ప్రేమతో వారందరినీ కూడా ఆయన హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఏ జనాంగమైనా, ఏ యొక్క దేశమైనా, ఎటువంటి వంశంలో ఉన్నవారైనా సమస్త జనులను కూడా ఆయన పిలుస్తున్నాడు. భూదిగంత వాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని చెప్పేసి భూలోకంలో ఉన్నటువంటి సమస్త జనాంగమును కూడా ఆయన యొక్క సువార్త అనేక విధాలుగా, అనేక పరిపరి విధాలుగా ఆయన యొక్క ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు చెప్పినటువంటి ఈ మాట నువ్వు గ్రహించడం ఎంతో విలువైనది. మారు మనస్సు, పాప క్షమాపణ. కనుక ఈ యొక్క విషయములన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి ప్రభువు కోరుకుంటున్న విధానంలోనికి రావటం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. మారు మనస్సు, పాపక్షమాపణ. మానవునికి పాపక్షమాపణ జరగాలంటే ఆయన పరిశుద్ధ రక్తం, తండ్రి యొక్క దేవుని యొక్క పరిశుద్ధ రక్తం అనేటువంటిది చెందించబడాలి. లేకపోతే మానవునికి పాపక్షమాపణే లేదు. ఎన్ని ధర్మకార్యములు చేసినా, ఎన్ని పుణ్యకార్యములు చేసినా మానవుడు చేసినటువంటి ఒక్క పాపమైన కూడా తను నుంచి తాను తీసుకోలేడు. కనుక దానికి ప్రాయశ్చిత్తమే దేవాది దేవుడే భూలోకానికి దిగివచ్చి తన ప్రాణమును పెట్టాలి. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా వచ్చి, దేవుడైన మానవునిగా దిగి వచ్చి సిలువలో ఆయన తన యొక్క ప్రాణం పెట్టి రక్తమును సమస్త దేశ జనులకు కూడా అని ఇచ్చున్నారు. నా వైపు చూచి రక్షణ పొందండి, మీ పాపములు ఉప్పివేసుకుని
నన్ను మీరు మీ ప్రభువుగా అంగీకరించినట్లయితే మీ యొక్క పాపాలన్నింటినీ కూడా తీసివేయడానికి ఆయన సిద్ధపడి ఉన్నారు. గనుక ఈ పాప క్షమాపణ అనేటువంటిది, మారు మనసు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయము. యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించాలని అనుకునేటువంటి వారు మరి పొందుకునేటువంటి మొదటి మెట్టు ఏమిటంటే మారు మనస్సు. అనగా వారు వారి యొక్క లోక కార్యములు, పాప కార్యములన్నింటినీ విడిచిపెడతాననేటువంటి ఒక తీర్మానం అనేటువంటిది ప్రభువు దగ్గర వారు చేసుకున్నారు. అలాంటి వారే ప్రభువును వెంబడించేవారు. గనుక ఇక లోకపు పోకడలతో వారికి సంబంధం లేదు, కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించడానికి వారిని వారు సిద్ధం చేసుకుంటారు. వారిని ప్రభువును వెంబడించేవారు అంటారు. కనుక ఈ యొక్క మార్గంలో ఉన్నట్లయితే మనం ఎంత ధన్యులమో. ఒకవేళ అటు రీతిగా లేనట్లయితే, సంఘంలో ఉంటున్న ఇటువంటి మరి ప్రభు మార్గంలో నడిచేటువంటి అలవాటు మనకు లేనట్లయితే, ఇప్పుడైనా ప్రభు మార్గంలోనికి రావడానికి మనం సరిచేసుకుందాం. తర్వాత వచనంలో కనుక మనం వెళ్ళినట్లయితే, ఈ సంగతులకు మీరే సాక్షులు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచిండని వారితో చెప్పెను. ఇక్కడ శిష్యుల గురించి మనం కొన్ని మాటలు నేర్చుకున్నాం. వారు అవిశ్వాసం వలన దేవుని యొక్క వాక్యమును గ్రహింపలేకపోయారు. వారిలో ఉన్నటువంటి భయాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేకపోయారు. కనుక మనలో కూడా అటువంటి మరి అవిశ్వాసము కానీ మరి భయము కానీ ఉన్నట్లయితే దేవుని మాటను అర్థం చేసుకోలేం, దేవుని చిత్తం ఏంటో గ్రహించుకోలేం, దేవుని చిత్త ప్రకారం కూడా మనము నివసించలేం, ఆయనకి గొప్ప సాక్షులుగా ఉండలేం. ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, శిష్యులను ఆయన ధైర్యపరిచి బలపరిచి, ఇదిగో మీరు నాకు సాక్షులుగా ఉండాలంటే తండ్రి మరి వాగ్దానం చేసినది మీ మీదకి నేను పంపుచున్నాను, అనగా పరిశుద్ధాత్మను నేను మీ వద్దకు పంపుచున్నాను. ఆయన వచ్చినప్పుడు మీరు కేవలం యెరూషలేం ప్రాంతంలో మాత్రమే కాదు, సమరయ గలిలయ ప్రాంతంలోనే కాదు, సమస్త మరి భూదిగంతములకు కూడా మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పేసి ఆయన ఏం చేయమన్నారంటే, పరిశుద్ధాత్మ నిమిత్తము మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి వారికి చెప్పారు. తర్వాత వచనం క్లుప్తంగా మనం చూసుకున్నట్లయితే, వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. వారంతా కూడా సంతోషం, అప్పటి వరకు కూడా భయముతో అవిశ్వాసంతో ఉన్నటువంటి వారు విశ్వాసముతో ఐక్యతతో ఆ 120 మంది కూడా మేడగది మీద ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. దేనికోసం అంటే తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ నిమిత్తము. అపోస్తుల కార్యంలో కనుక మనం చూసుకున్నట్లయితే లూకా గారు మరి దీనికి కొనసాగింపుగా, సువార్తకు కొనసాగింపుగా రాసినటువంటి ఈ యొక్క పుస్తకంలో మనం చూసుకున్నట్లయితే మొదటి అధ్యాయము 6వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదువా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పెను. శిష్యులైనటువంటి వారు సాక్షులుగా ఉండాలని, తను ప్రారంభించినటువంటి పరిచర్య కొనసాగింపబడాలని, దేవుని రాజ్య స్థాపన నిమిత్తము కూడా శిష్యులకు దేవుడి పని ఏర్పాటు చేశారు. ఆయన యొక్క లక్షణములు ప్రతిబింబించేలా వారిని తయారు చేయడానికి ఆయన శిష్యులను ఎన్నుకున్నారు. కనుక మనలను కూడా అందుకునే ఎన్నుకున్నారు. కానీ దేవునికి సాక్షిగా ఉండాలి అంటే దేవుని యొక్క నడిపింపు అవసరము, దేవుని యొక్క శక్తి అవసరము. దేవుని పని అనేది దేవుని యొక్క ప్రేరేపణ లేకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా మానవుడు ఒంటరిగా చేసేటువంటి పని కాదు. మానవులు ఎంతమంది ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎన్ని మరి ఈవులు ఉన్నా, ఎన్ని స్వాస్థ్యములు మనకున్నా, ఎంత బలం ఉన్నప్పటికీ, ఏమున్నా దేవుడు లేకపోతే దేవుడి పని అనేటువంటిది జరగదు. మరి స్వచ్ఛమైనటువంటి నిజమైనటువంటి దేవుని పని జరగదు. దేవుని పనికి దేవుడు ఉండాలి. కనుక మనము దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి అంటే దేవుని యొక్క సహాయం కావాలి, ముందుగా ఆయన అనుమతి కావాలి. ఆయన అనుమతి లేని పనులు అనేకమైనవి చేస్తూ ఉన్నట్లయితే దేవుడు మరి ఆయన చివరికి ఏమంటారంటే, మీరెవరో నాకు తెలియదు అని చెప్పేసి అనేస్తారు. దేవుని చిత్తం అనేటువంటిది ఎరగకుండా, దేవుని చిత్తము చేయకుండా మరి ఎన్ని కార్యములు నువ్వు దేవుని గురించి నేను చేశాను అనుకున్నావో అన్ని కార్యములు కూడా వ్యర్థమైపోతే దానివల్ల ఏ ప్రయోజనము లేదు. కనుక దేవుని పనికి దేవుని సహాయం అవసరము, దేవుని శక్తి అవసరము. అందుకే సంఘమును దేవుడు చెప్పారు, నీవు ఏం చేయాలి అంటే పరిశుద్ధాత్మ నిమిత్తము, పైనుండి శక్తి పొందు నిమిత్తము కూడా
నీవు యెరూషలేములోని ఈ ప్రాంతంలో ఉండి ఆయన వెయిట్ చేయమన్నారు. అనగా దేవుని సన్నిధిలో ప్రార్థించమన్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కనుక దేవుడు సహాయం చేస్తారు. కనుక ఆయన కొరకు సాక్షిగా నివసించాలి అంటే ఖచ్చితంగా ఆయన సహాయం కావాలి. ఆయన శక్తిని మనం పొందుకోవాలి. దేవుని సన్నిధిలో గోచాడాలి. ప్రభువా, నీ కొరకు నేను సాక్షిగా జీవిస్తున్నటువంటి తీర్మానం చేసుకోవాలి. ఆ బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉన్నది. పేరుకు విశ్వాసే, పేరుకు సంఘస్థుడే, పేరుకు క్రైస్తవుడే కానీ దేవుని పని చేయడానికి చాలా బద్ధకంగా ఉండేటువంటి వారు అనేక మంది ఉన్నారు. అసలు దేవుని పని అంటే అదేదో నాకు సంబంధించింది కాదనేటువంటి విశ్వాసులు ఎక్కువ మంది ఉన్నారు. కానీ దేవుని పని నిమిత్తము, ఆయన యొక్క స్వార్థ నిమిత్తము, ఆయన యొక్క వాక్యం నిమిత్తము, ఆయన కొరకు సాక్షిగా జీవించుటకు విశ్వాసులైన వారే చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఎంత భయంకరమైన విషయమో. ఇంతకీ సరైనటువంటి మారు మనసు, దేవుడు కోరుకునే జీవితము వారిలో ఉందో లేదో ఆశ్చర్యమే. కనుక దేవుడు కోరుకున్నటువంటి జీవితంలోనికి మనం రావాలి. కానీ దేవుడికి నచ్చినటువంటి పనులు ఎన్ని చేసినా దేవుని పని అని మనం చెప్పుకోలేం. కనుక మనకిష్టమైన పనులు చేసుకుంటూ, మనకి మరి ఉపయోగపడేటువంటి పనులు చేసుకుంటూ అవి దేవుని పనులే అనేటువంటి భ్రమలో ఉండి మనం వెళ్తున్నట్లయితే చివరికి దేవుడు కూడా మనల్ని విసర్జిస్తారు. కనుక దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక దేవుని యొక్క నడిపింపు నిమిత్తము, దేవుని యొక్క శక్తి నిమిత్తము ఆయన కొరకు సాక్షిగా జీవించాలనేటువంటి తీర్మానంతో మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తారు. ఈ రోజున అటువంటి శక్తిని పొందుకోవాలి, అటువంటి ఆత్మచేత నడిపించబడాలి, అటువంటి సాక్ష్య జీవితంలోనికి ప్రతి విశ్వాసి కూడా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు. ఆనాడు శిష్యులైనటువంటి వారు భయముతో ఉన్నారు, పిరికివారిగా ఉన్నారు. ప్రభువుని పట్టుకున్నప్పుడు ఒక్క శిష్యుడు కూడా ఆయన దగ్గర లేరు, అందరూ కూడా పారిపోయారు. చివరిగా యోహాను ఆయన వెంబడించుకుంటూ వెళ్తారు, కానీ అందరూ కూడా భయపడ్డారు. ప్రవచనం నెరవేర్చబడాలి కనుక గొర్రెల కాపరిని నేను కొట్టెదను. మరి గొర్రెలన్నీ కూడా మరి తప్పిపోవు రీతిగా మరి వారందరూ కూడా భయముతో ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పేతురు మరి దుందుడుగు స్వభావంతో ఉన్నటువంటి పేతురు, నీ నిమిత్తం నేను చనిపోతానన్న పేతురు, నీవెవరో ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకాడు. ఎంత భయంకరమైనటువంటి అవిశ్వాసంలో వారు ఉన్నారు. మరి ప్రార్థన చేయలేక శోధనలో పడిపోయారు. అటువంటి బలహీనతలో మరి శిష్యులుగా మరి విశ్వాసులుగా మనం ఉండి బలహీనతలో మనం ఉన్నాము, అవిశ్వాసంలో ఉన్నామేమో. ఇంకా ఆయన కొరకు బలమైనటువంటి సాక్షిగా జీవించలేక భయంకరమైనటువంటి పాప వ్యసనంలో మనం ఉన్నామేమో. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆయన నిమిత్తం మనం గొప్ప సాక్షులుగా ఉండాలని, మనలో ఎంత బలహీనమైనటువంటి మరి విషయంలో ఉన్నా ఆయన బలపరుచుటకు ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆయన సిద్ధంగానే ఉంటారు. కనుక ఆయన చాచిన చేతుల యొద్దకు మనం అందరం వచ్చినట్లయితే మనల్ని బలపరిచి, మనలో ఉన్న బలహీనతలు తీసివేసి, భయంకరమైన పాప వ్యసనం నుండి మనకు విడుదల ఇచ్చి మరొక మారు మనల్ని దర్శించటకు ప్రభు దగ్గరగా ఉన్నారు. కనుక మరి వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా అటువంటి మంచి సాక్షి జీవితంలోనికి వెళ్ళటానికి ప్రార్థించుకుందాం, ప్రార్థనలు ఎక్కిద్దాం. మహాపరిశుద్ధుల బలమైన దేవానికి వందనాలు ప్రభువా. తను ఎంతవరకు కూడా నువ్వు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అవును ప్రభువా, నాటి శిష్యులు ఈ రీతిగా బలహీనంగా ఉన్నారు ప్రభువా, పిరిగివారుగా ఉన్నారు, అవిశ్వాసులుగా ఉన్నారు. అంతకంటే ఇంకా ఎక్కువగా అవిశ్వాసులుగా పాప వ్యసనముల్లో పడి ప్రభువా భయంకరంగా భయముతో ఉన్నాము ప్రభు. మమ్మల్ని అందరినీ కూడా దర్శించండి. వాక్యం విని ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి విశ్వాసాన్ని మీరు దర్శించండి. మీ గాయపడ్డ హస్తముతో ప్రభు ఒకసారి మీ యొక్క రక్తమును ప్రోక్షించి బిడ్డలను ప్రభు మీరు బలపరచండి. హృదయమును ప్రభు బాధిస్తున్నటువంటి ప్రతి పాప వ్యసనమును, ప్రతి పిరిగితనమును, భయమును కూడా మాలోను నాలో నుండి ప్రభు తీసివేసి నీ కొరకు బలమైన సాక్షి నిలబడడానికి సహాయం దయచేయమని ఆత్మ తండ్రి మీరు ముందు నడిపించమని, నీ వచ్చి రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, అనేకులను సిద్ధపరచు ప్రభు అనుగ్రహించమని, ముఖ్యంగా ప్రభు మారు మనసు పాప క్షమాపణ కలిగిన ఆయన ప్రభు శాంతి సమాధానంతో ఆత్మయందు ప్రభు నివసించుట కృప చూపించమని, ప్రతి లోకపు శ్రమను శోధనను కూడా తీసివేసి బలపరచమని, దాన్ని ఎదుర్కొంటకు శక్తిని దయచేయమని యేసుక్రీస్తు రథ పరిశుద్ధ నామములో మిక్కిలి అనగా బతిమాలు వేడుకుని పొందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మన్ననలు తెలియజేసుకుంటున్నాము. మీ అందరికీ మన్ననలు.